ఏం కొంచెం అవసరం లేకుండా ఎక్కువ మాట్లాడుతుంది. నేనే పెద్ద, అందరికన్నా పెద్ద, నాతో రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుతుంది. అలాగే కళ్యాణ్ కి మాధురి గారికి గొడవ అయింది కదా, దాని మీద కామెంట్స్ ఏంటి? అనవసరం లేని గొడవ పెట్టుకుంటాను. వాళ్ళు రెస్పెక్ట్ గా అడిగి కూర్చోండి అని మంచి మర్యాదగా, వాళ్ళు కూర్చోపోతే చెప్పారా అని వెతకాలం అంటే ఎవరికైనా అట్లనే ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడితే కదా. ఓకే, ఇంకా ఇమాన్యుయల్ పైన కామెంట్స్? చాలా బాగా ఆడుతున్నారు, అన్ని ఎంటర్టైన్ అన్నిట్లున్నారు. తను ఇప్పుడు కప్పు గెలుస్తారని అనిపిస్తుంది. ఓకే, ఇమాన్యుయల్ కప్పు గెలుస్తారు. మీరు అంటే ఈసారి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు? నాది దివ్య అవుతుంది అనుకుంటున్నాను. అంటే గేమింగ్ బాగాలేదంటున్నారు. గేమ్ కానీ పక్కన కంటెస్టెంట్స్ ఎవరితో అంత క్లోజ్ గా అట్లా ఓన్లీ బర్నీ సార్ తోనే అంత కనెక్ట్ అవుతుంది. ఎవరితో మాట్లాడట్లేదు, బర్నీతోనే మాట్లాడుతుంది, బర్నీతోనే టీమ్ అప్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ప్రోమో తీసుకున్నట్టయితే ఆయిషా తనుజ పైన గట్టిగా చేసేయడం ఇవన్నీ చేసింది. సో తనుజ ఒక ఏడుపు మొహం పెట్టేసి, అంటే హౌస్ లో సపోర్ట్ అందరూ రిలేషన్షిప్ పెట్టుకొని ఉంటే ఎలా కుదురుతుంది, సింగిల్ గా ఆడాలని చెప్పేసి అనగానే ఎలా అనిపించింది? అది నిజమే చెప్పింది అనిపించింది. అవును, తనుజ ఇంకా బాండ్స్ పెట్టుకుంది. ఇప్పుడు తను ఇమాన్యుయల్ ఉన్నారు, తన మీద జోక్ వేయాలి, వేరే మీద వాళ్ళు జోక్ వేస్తే ఆమె తీసుకోలేకపోతుంది. అలాగే తనుజ వల్ల బర్నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. అవును, నిజమే. అది తనుజ వల్ల బర్నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. తను బర్నీ కూడా బాండ్స్ పెట్టుకున్న దివ్య, తనుజ నీ పెట్టుకొని బాండ్స్ పెట్టుకొని తన గేమ్ ఖరాబ్ చేసుకుంటున్నారు. తను డల్ ఉంటుండే, కొంచెం యాక్టివ్ అయ్యి గేమ్స్ ఇంకా చాలా బాగా ఆడి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మాధురి గారు ఉన్నారు కదా, వచ్చిన తర్వాత బాగా ఫైర్ అయిపోతుంది. సంజన గారు సైలెంట్ అయ్యారని అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? అవును, ఎందుకంటే తను చూసుకుంటుంది, ఏమైనా అంటదా లేకపోతే ఏదైనా బయట. అవును, టీమ్ అంటే బయట ఇట్లా లీడర్ కదా, ఏమన్నా అవుతుంది ఏమన్నా అందరు సంజనకి ఇట్లా అందరు భయపడుతున్నారు. సంజన కూడా భయపడుతుంది. కావాలని అట్లా ఫైర్ అవుతున్నారు అంటారు ప్రతి చిన్నదానికి. మాధురి అయితే నాకు అట్లా అనిపించింది. కళ్యాణ్ నువ్వు అమ్మాయిలు అదే తనుజ విషయం అనేసి ఉంది కదా. అందరిని అమ్మాయిల్ని దగ్గర తీసుకోవడం, ఏ ఎపిసోడ్ చూసినా అందరు అమ్మాయితోనే కనబడుతున్నారు, కానీ వేరే అబ్బాయితో కూర్చొని మాట్లాడినట్టు వాళ్ళే ఒక్కడు చాలా వరకు ఉన్నారు కదా, అదేమంటారు? చాలా మంది లాస్ట్ సీజన్స్ చూసుకున్నా సరే అమ్మాయి అబ్బాయి అనేది కనెక్ట్ అవుతుంటారు, మరి వీళ్ళది ఎందుకు తప్పని? అందరూ వేరే సీజన్ అమ్మాయితోనే కాకుండా అబ్బాయితో కనుక మాట్లాడి, దాని ఏ ఎపిసోడ్ చూసినా తను వచ్చినంటే పక్కన అమ్మాయి కంపల్సరీ ఉన్నాడు. రితి చౌదరి గురించి ఏం చెప్తారు మరి? ఇద్దరు తను బయటికి వెళ్తుందేమో, తన ఓట్స్ మొత్తం డిమాండ్ ఫోన్ పడాలని ఏడ్చిందని అనిపించింది. వాళ్ళు లవ్ ట్యాక్ వేస్తే సీజన్ 3 లో సెట్ అయింది కదా, అట్ని ఇప్పుడు ఏమైనా అవుతుంది అని ట్రై చేస్తున్నారు. గేమ్ అంటే ఎలిమినేట్ అయిన అందరూ కళ్యాణే అనిపిస్తుంది. మరి కళ్యాణ్ ది 2 వీక్స్ లో గేమ్ బాగుంది అని చెప్పేసి కూడా మొన్నటి వరకు మనం చూసాం, మరి ఇప్పుడు ఈ వారం ఎందుకు అలా అనుకుంటున్నారు? కొన్ని ఇంట్లో అనిపిస్తున్నాయి, డిమాండ్ పవన్ సైగా చేసినట్టు క్యాప్టెన్సీ అట్లా చూసి చెప్పి నాకైతే అది నిజమే అనిపించింది. తను సైగా చేయడం వల్లనే తను చెప్పింది ఏమని. లేదు, ఇంకా 2 days అవుతుంది కలిసి ఇంకొచ్చి నాకు తెలిసి నడపదు అనుకుంటున్నా నేను. లవ్ ట్రాక్ అని కాదు కానీ మామూలుగా మనం ఎంటర్టైన్ చేయడం కోసం ఇమాన్యుల్తోని కలిసి అట్లా చేస్తుంది. తను ఇమాన్యుల్ నాకు తెలిసి దివ్య అవుతుంది అనుకుంటున్నాను. దివ్య గేమ్ బాగుందని కూడా కామెంట్స్ వస్తున్నాయి కదా, మరి ఎలా ఎలిమినేట్? గేమ్ అంటే గేమ్ ఒకటే చూసుకోలేదు, ఇట్లా బాండ్స్ అంటే అందరితో కాదు, వాళ్ళందరూ వరస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా హౌస్ లో. ఇప్పుడు పోయిన వాళ్ళ కన్నా హౌస్ లో ఇంకా వరస్ట్ ఉన్న వాళ్ళు ఇంకున్నారు కదా, వాళ్ళు ఎట్లా ఎలిమినేట్ అయ్యారు మరి అట్లా. గేమ్ కాకుండా బాండ్స్ ఓవరాల్ మొత్తం చూసుకుంటే కొంచెం దివ్య నాకు. ఆల్రెడీ సీరియల్ బయట చూస్తున్నాం, మళ్ళీ సీరియల్ ఏంటి మాకు? అట్లేం లేదు, తను బాగానే ఉంది. ఇమాన్యుయల్ ఎలా ఆడుతున్నాడమ్మా?
ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు. ఉంటారా టాప్ 5 లో ఉంటారా? టాప్ విన్నర్ ఇప్పుడు వచ్చారు కదా వైల్డ్ కార్డ్ వాళ్ళు, టాప్ 5 లో ఎవరు ఉంటారు? మా ఓవరాల్ గా ఎవరెవరు ఉంటారు టాప్ 5 లో? చెప్పండి. పవన్ ఉంటారు, ఇమాన్యుల్ ఉంటారు, సంజన ఉంటది, తనుజ ఉంటది, ఇంకా సుమన్ శెట్టి ఉండొచ్చు అమ్మా. సుమన్ శెట్టి ఉండడు, నెక్స్ట్ వీక్ హెల్మెట్ అయిపోతాడు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎవరు ఉండరా? వైల్డ్ కార్డ్ లో ఎవరు ఉండరు? దువాడ మాధురి, రమ్య, చిట్టి పిక్కలు నెక్స్ట్ వీక్ అయినా తర్వాత వీక్ అయినా వెళ్ళిపోతారు. ఆయేషా వచ్చారు కదా కొత్త కంటెస్టెంట్, సన్నగా ఉంది ఒక అమ్మాయి ఆయేషానా, తను చాలా ఓవర్ చేస్తుంది. మళ్ళీ వస్తుంటారు, రీఎంట్రీ ఇస్తుంది, ఏం చెప్తారు? వస్తే బాగుంటది, ఎందుకంటే బయట ఏం జరుగుతుందని తెలుసుకొని వస్తుంది కదా, కొంచెం బాగుంటది. ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను? సుమన్ శెట్టి వెళ్ళిపోతారు. సుమన్ శెట్టి వెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్ యూ. లోపల ఉంటది రమ్య చిట్టి పికిల్స్. 6 ప్యాక్ పెంచింది, మళ్ళీ నాకైతే పెంచింది. అంటే 6 ప్యాక్ పెంచితే తీసుకుంటారా? నేను కూడా పెంచుతా, తీసుకుంటారా? మళ్ళీ కాదు కదా, అదొకటి కాదు. ఇంకోటి ఏంటి అంటే నెగిటివ్ స్ప్రెడ్ అయితే వేరే వాళ్ళని చంపితేనో, వేరే నెగిటివ్ స్ప్రెడ్ అయితే తీసుకుంటారా జనాల్ని? అంటే మనకి మంచితనం ఎవరికి బయటపడట్లేదు అనమాట. మంచిగా మాట్లాడుతుంటే అన్న బిగ్ బాస్ చాలా చక్కగా ఉంటుంది, దయచేసి అందరూ చూడండి, వైల్డ్ కార్డ్ వచ్చారు, అలా ఇలా ఆడుతున్నట్టు నచ్చదు అనమాట. దమ్ము అనుకో గుద్దా తిడుతున్నా, వామో మామూలు తిట్టట్లేదు, దీనికి కామెంట్ పెట్టాలి, లైక్లు కొట్టాలి, షేర్లు కొట్టాలి, అది కాదు. బిగ్ బాస్ చాలా చక్కగా ఉందండి, దయచేసి చూడండి, ఎరుపు తోదిగుతారు, అది కాదనమాట. అంటే చెప్తాను ఏంటంటే నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ ముందు చిటిపికల్స్ నీ బతుకు ఎది కూడా కొనలేవా అది అని చెప్తే నెగిటివిటీ కదా. అంటే వేరే వాళ్ళని మనం తక్కువ చేయడానికి మనం ఎవరు ఫస్ట్? నేను ఈడే ఉన్నా అంటే ఈడే ఉన్నాను కదా, రేపు పొద్దున ఏదో ఆపర్చునిటీ బయటికి వెళ్ళిపోతా, ఆయన ఆడే ఉన్నానంటే ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. దమ్ముంటే బయటికి వెళ్ళిపోతారు. అలా తక్కువ చేసిన వాళ్ళని, నెగిటివిటీ చేసిన వాళ్ళని, ఆమె ఎవరు వచ్చింది, ఆమె గట్టిగా వచ్చి అరుతుంది పొలిటీషియన్, ఆమెని వాళ్ళని తోలుకొచ్చి పెట్టితే ఎందుకు అది? మీకు ఈ వీక్ అంటే నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నారు? నాకైతే ఎవరు నచ్చలేదు భయ్యా. ఎవరి గేమింగ్ నాకు అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరికి ఏం నచ్చట్లేదు. రీతు చౌదరి పిక్కిలు వచ్చిన నథింగే మనం నథింగ్ అని అడుగుతుంది. రమ్య మీద ఫోకస్ చేశారని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, నిజమేనా? కామెంట్ వాళ్ళు ఏమో మళ్ళీ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి లోపల దురస్పందనలు ఏమున్నాయి తెలియదు కదా. చేత టార్గెట్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే, లోపల టాడింగ్ పత్తాపర్లు కుదరవు, అది వేరేషన్ అనుకోండి. అది సో ఫైనల్లీ మీరు ఏంటి వైల్డ్ కార్డ్ గేమ్స్ చెప్పలేదు? బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. బిగ్ బాస్ మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది భయ్య, అందరినీ లోపలేసారు కదా. ఇంకా టాస్కులు ఏమైనా పెరుగుతాయా అంటే, ఇంత ముందుగా ఉన్న కంటెస్టెంట్స్ గురించి మనకు తెలుసు, వాళ్ళు ఎలా ఆడుతున్నారు. ఇమ్మాన్ గారి గురించి అయితేనేమి, పవన్ డిమాండ్ పోర్ అయితేనేమి, కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళందరూ రీతు అయితేనేమి, వీళ్ళందరి గురించి తెలుసు అనమాట. వీళ్ళ గురించి ఇంకా మనకు తెలియదు. ఇంకా ఎంట్రీ అయిన తర్వాత ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, నా పేరు ఇది, నా పేరు అది, నాది కథ, నేను ఇట్లుంటాను అంటే లోపల ఎన్నో భావాలు ఉంటాయి. వాళ్ళ బయట పెట్టి విధానం ఎలా ఉంటుంది, ఏంటి సంగతి అని చెప్పి తెలియదు కదా. వాళ్ళకి ఇంకా టైం పడుతుంది, వాళ్ళ మనం అబ్జర్వ్ చేసుకోవడానికి, వాళ్ళ పేర్లు తెలుసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం వేస్ట్ చేసే బదులు ఇంతమందిగా పాత ఉన్న వాళ్ళనే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పైకి ఎత్తి ఓకే మంచి వాళ్ళని చేస్తుంటే బాగుండని నా అభిప్రాయం. అంటే రమ్య చిటిపికిల్స్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక వార్నింగ్ ఇచ్చారు, ఏమనంటే చూసా ట్రై చేస్తున్నారు అని చెప్పి, నా దగ్గరకు వస్తే నువ్వు తప్ప ఎవరు అందంగా లేరా? బిగ్ బాస్ ఎవరు లేరా? రీతు ఉంది, కన్నడ నుంచి ఒక ఆమె వచ్చింది, తనుజ ఉంది, కొత్తగా వచ్చిందిగా ఆమె 60 ఆయిష అంట, ఫిగర్ లోపల ఉంది. అంటే ఇమ్మాన్ కూడా లోపల దాచుకోకుండా బయటికి చెప్పేశాడంటే ఎంత అందంగా ఉంది. ఇన్ని రోజులు తనుజ గారు ఇద్దరు మంచిగా అన్నా వదిన, నాకు అన్నా వదినలాగా నడిపారు. ఆ వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఎంత అందంగా ఉన్నావు తెలుసా అన్నాడు. అంటే ఎంత అందంగా ఉంది. ఆమె లేదా అంటే ఈమె ఉందా? ఎవరు లేరు, రీతు తప్ప ఎవరు లేరు, మాకి ఉంటారు. అది కాదు. ఇప్పుడు ఫైనల్ మీకు ఎవరి గేమింగ్ బాగా నచ్చుతుంది టిల్ ఎండ్ ఆఫ్ ది డే? గుర్తుపెట్టుకుపోయా, ఇదే కృష్ణకాంత్ పార్క్ చెప్తాను, దాని తర్వాత విన్నర్ అయిన తర్వాత కూడా చెప్తాను. టిల్ ఎండ్ ఆఫ్ ది డే కృష్ణార గడ్డ మీద నుంచి ఇమ్మాన్ అన్న కప్పు తీసుకొని వచ్చేస్తాడు. ఇది రాసి పెట్టుకో. ఫైనల్. భరణి గారి గురించి చెప్పి ఏమంటారు? భరణి గారు ఓకే, తనుజ గారికి ఫాదర్ లాగాను, మా ఇమ్మాన్ అన్నకి మామగాను అలా నడుపుతా ఉన్నారన్నమాట. క్యాటరైజేషన్ ఇంకా బయటికి రాలన్నమాట. ఇంకా అది కాదనమాట, బాండింగ్స్ కాదు. గేమింగ్ వచ్చినప్పుడు గేమింగ్ ఆడాలి, అన్ని భయ్యా అన్ని బేస్ లో దూసుకుపోతేనే ఓ గేమ్ అనేది మంచిగా ఉంటుంది అని చెప్పి నేను చెప్తాను అన్నమాట. ఎంటర్టైన్మెంట్ పరంగా కాదు, అన్ని కావాలి. అందరినీ పంపించావు, నేను చెప్పిన అందరూ పంపించేశారు. రాము రాథోడ్ బాగానే ఆడతాడు భయ్యా. కానీ ఇంకోటి చెప్తా, రాము రాథోడ్ గారి గురించి ఇంకోటి చెప్తాను అనమాట. ఇంత ముందుగా మనకి బోలే గారు ఉండేటోళ్ళు, తెలుసా విషయం? సింగర్ బోలే, లిరిక్స్ రైటర్, సంథింగ్ ఎవ్రీథింగ్ అనమాట, ఆయన ఉంటాడు. అప్పుడు ఏదన్నా ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్స్ అంటే ఇది ఏమన్నా గొడవ కావచ్చు, కామెడీ పరంగా కావచ్చు,
ఎలా వచ్చినప్పుడు ఏం చేసాడంటే ఏదైనా సాంగ్ క్రియేటివిటీ చేసి ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అట్లా ఎందుకు పోయినావు, చెప్పు వేసుకో అని చెప్పి కొంత కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించామాట. ఈయన ఎందుకు అందించలేకపోయాడు అలాగా? ఎన్ని రోజులు ఉన్నాడు కదా, ఒక సాంగ్ కూడా ఆయన పాడినట్టు నేను ఎప్పుడు వినలేదు. ఎందుకు అంటే ఆయన సింగర్ అని తెలియాలి కదా మనకి. తెలియాలంటే ఏం చేయాలి? ఒక ఓన్ క్రియేటివిటీ చేసి ఒక సాంగ్ బయటకి అవుట్పుట్ అందించి అది ట్రోలర్స్ దగ్గరికి పోయి ఓకే ఈయన సింగరా, ఓకే ఒక ఆపర్చునిటీ రావడానికి యూజ్ అవుతుంది అనమాట. అది ఆయన అందుకు అలా ఎలా ఆయన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోపోయాలని నా అభిప్రాయం అన్నమాట.